సో, ఇప్పుడేంటంటే నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే నిన్నటి వరకు మనం సీఎస్‌వి ఫైల్ నుంచి డేటా తెచ్చుకోవాలంటే ఎలాగా, ఎక్సెల్ ఫైల్ నుంచి డేటా తెచ్చుకోవాలంటే ఎలాగా, జేసన్ ఫైల్ నుంచి డేటా తెచ్చుకోవాలంటే ఎలాగా, అలాగే ఎక్స్ఎంఎల్ ఫైలు, అలాగే డేటాబేస్. సో, వీటన్నిటి నుంచి ఒక సోర్స్ నుంచి మనం డేటా తీసుకురావాలంటే ఎలాగో నేర్చుకున్నాం. ఓకే. ఓకే. డేటా తెచ్చుకోవడం వరకు ఓకే. అంటే ఎక్సెల్ ఫైల్ నుంచి ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం. అక్కడి వరకు బానే ఉంది. మరి ఈ డేటాని సేవ్ చేయాలంటే? అంటే పైథాన్ అనేది జస్ట్ ఫర్ డేటా ప్రాసెసింగ్ కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ డేటా తెచ్చుకున్నారు. దీని మీద ఏదో సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశారు. చేసిన తర్వాత ఈ డేటాని మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు. సో, సేవ్ చేయాలంటే ఈరోజు అది నేర్చుకుందాం అన్నమాట. సో, ఆహ్, ఫస్ట్ మనం ఇంతకుముందు నేర్చుకున్న సీఎస్‌వి ఫైల్ కదా! లెట్స్ ఎగ్జిక్యూట్ సీఎస్‌వి ఫైల్. ఓకే. ఇది నా సీఎస్‌వి ఫైల్. సో, ఇప్పుడేంటంటే ఇప్పటి వరకు ఆహ్, ఇక్కడ ఏం చేశాను? నా సీఎస్‌వి ఫైల్‌ని డేటా ఫ్రేమ్ కింద లోడ్ చేశాను. నాకు డేటా ఫ్రేమ్ వచ్చింది. చూసుకుంటున్నాను. ఇక్కడి దాకా బానే ఉంది. సో, ఇప్పుడేంటంటే నేను డేటాని సేవ్ చేయాలనుకుంటున్నాను. సో, సేవ్ చేయాలంటే ఏం చేస్తానంటే ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను అవుట్‌పుట్ అని చెప్పేసి. సో, ఈ అవుట్‌పుట్ అనే ఫోల్డర్‌లోకి ఇప్పుడు ఏదైతే నా డేటా ఉందో దాన్ని నేను సేవ్ చేయాలి. అంటే డేటా ఫ్రేమ్‌ని సీఎస్‌వి ఫైల్ కింద ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఓకే. సో, ఇది నా డీఎఫ్ అనేది నా డేటా ఫ్రేమ్. ఓకే. సో, ఈ డేటా ఫ్రేమ్‌ని నేను సీఎస్‌వి ఫైల్ కింద ఎక్స్‌పోర్ట్ చేయాలి. సో, అలా చేయాలంటే ఎలాగంటే చాలా సింపుల్ అనమాట. సో, ఇక్కడేంటి సీఎస్‌వి ఫైల్‌ని రీడ్ చేయాలంటే రీడ్ అండర్ స్కోర్ సీఎస్‌వి అన్నారు కదా! సో, అదే రైట్ చేయాలంటే డీఎఫ్ డాట్ టు అండర్ స్కోర్ సీఎస్‌వి అంటారనమాట. ఓకే. టు అండర్ స్కోర్ సీఎస్‌వి ఎక్కడ సేవ్ చేయాలి? నా అవుట్‌పుట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా కదా! నా అవుట్‌పుట్ ఫోల్డర్‌లో క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసి దీనికో ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా! సో, దీన్ని నేను సేమ్ ఫైల్ నేమ్ ఇస్తాను. ఓకే. డాట్ సీఎస్‌వి ఫైల్ నేమ్ సీఎస్‌వి. ఓకే. సీహెచ్ఎస్. ఓకే. డాట్ సీఎస్‌వి. ఇలా ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు డేటా అనేది సేవ్ అయిపోద్ది. అంటే మీకు సీఎస్‌వి కింద సేవ్ అయిపోద్ది. కానీ మీరు ఓకే. ఫస్ట్ నేను సేవ్ చేసి చూపిస్తాను అది ఎలా ఉంటదో. సో, ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నా అవుట్‌పుట్ ఫోల్డర్‌లోకి వెళ్తే ఇక్కడ చూసారా నా ఫైల్ ఉంది. ఓకే. ఇది ఓపెన్ చేస్తే నాకు ఫైల్ ఓపెన్ అయింది. ఓకే. ఇదిగో నా ఫైల్ ఇది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసారా నాకు ఇయర్, రేస్, సెక్స్, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఏజ్ అడ్జస్టెడ్ డెత్ రేటు ఇవి బానే ఉన్నాయి. ఇక్కడ చూసారా నాకు ఇక్కడ ఒక ఎక్స్ట్రా కాలమ్ వచ్చింది. ఈ ఎక్స్ట్రా కాలమ్ ఏంటంటే ఇదే మన డేటా ఫ్రేమ్‌లో ఇండెక్స్ అనమాట. జనరల్‌గా మన డేటా ఫ్రేమ్ మనం ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు సీఎస్‌వి ఫైల్‌లోకి ఏమైద్దంటే ఈ డేటా ఫ్రేమ్ ఇండెక్స్ ఉంది కదా! ఈ ఇండెక్స్ కూడా మనకి సీఎస్‌వి కింద సేవ్ అయిపోద్దనమాట. చూసారా ఇక్కడ నాకు ఇండెక్స్ సేవ్ వచ్చేసింది. సో, మీరు ఎప్పుడైనా సరే నాకు ఇండెక్స్ వద్దు అనుకుంటే అప్పుడు మీరేం చేయాలంటే సో, ఎప్పుడు కూడా ఇండెక్స్ వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ ఇంకో ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ అనాలి. సో, ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఏమైద్దంటే మీకు ఆ ఇండెక్స్ అనేది సేవ్ అవ్వదనమాట. అంటే ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను ఫైల్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు చూసారా కరెక్ట్‌గా ఉంది. నాకిక్కడ ఇండెక్స్ అనేది రాలేదు. ఓకే. సో, ఇలా ఏంటంటే మనం మన డేటా ఫ్రేమ్‌ని సీఎస్‌విలోకి కన్వర్ట్ చేయాలంటే ఇలా చేయొచ్చనమాట. ఓకే. సో, చాలా సింపుల్. డీఎఫ్ డాట్ టు సీఎస్‌వి అంత ఫైల్ నేమ్ ఇస్తే మనకు ఆటోమేటిక్‌గా సీఎస్‌వి ఫైల్‌లోకి రీడ్ అయిపోద్దనమాట. సో, ఇప్పుడు మనం ఏంటంటే సీఎస్‌వి ఫైల్ నుంచి ఎలా రీడ్ చేయాలి? రీడ్ చేసిన తర్వాత వచ్చిన డేటా ఫ్రేమ్‌ని ఎలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేయాలి అంటే మీరు ఎస్‌క్యూఎల్‌లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేస్తారో ఆ ఆపరేషన్స్ అన్ని ఇక్కడ చేయొచ్చు. అలా చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సీఎస్‌వి ఫైల్‌లోకి సేవ్ చేయాలంటే ఎలా సేవ్ చేయాలి? సో, ఇలా సేవ్ చేస్తాం. సింపుల్ అయిపోయింది. నెక్స్ట్, నెక్స్ట్ ఎక్సెల్ ఫైల్. సో, సేమ్ డేటాని ఒకవేళ ఎక్సెల్ ఫైల్‌లోకి చేయాలంటే ఎలాగా? ఇది కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ టు ఎక్సెల్ అన్నమాట. సారీ డీఎఫ్ డాట్ టు ఎక్సెల్. సో, డీఎఫ్ డాట్ టు ఎక్సెల్ అగైన్ సేమ్ ఇదే కామెంట్ లైక్ ఇదే ఫైల్ బట్ ఇక్కడ ఏంటంటే డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఇస్తాను. సేమ్ ఇదే అవుట్పుట్ స్లాష్ ఫైల్ నేమ్ ఇక్కడ ఏంటిది డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఎందుకంటే మనం సేవ్ చేసి ఎక్సెల్లో కదా సో ఇక్కడ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఇస్తాను అనమాట. ఇక్కడ మళ్ళీ ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ ఇస్తాను ఎందుకంటే నాకు ఇండెక్స్ వద్దు. మీకు అలా ఒకవేళ లేదు ఇండెక్స్ కూడా కావాలి అనుకుంటే మీరు ఇండెక్స్ అలాగే ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం. ఓకే. సో ఎక్సెల్లోకి సేవ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ యూజర్ వార్నింగ్ వచ్చింది ఏంటి
Pandas requires version 1.4 on newer of XLS writer. వెర్షన్ 1.3 కరెంట్లీ ఇన్స్టాల్డ్. ఇది ఏమంటుందంటే మీరు ఇది జస్ట్ వార్నింగ్ అంటే కరెక్ట్గానే ఓకేంది. ఈ 2XL కానీ ఈ ఇంపోర్ట్ రీడ్ ఎక్సెల్ కానీ ఈ 2XL కానీ రీడ్ ఎక్సెల్ కానీ పైథాన్లో మనకు వర్క్ కావాలంటే మనకు ఇంకో ప్యాకేజ్ కావాలి. డిపెండెన్సీ మనకి మీకు తెలుసు కదా డిపెండెన్సీ ప్యాకేజ్. ఆ డిపెండెన్సీ ప్యాకేజ్ అంటే XLSX రైటర్ అనమాట. ఇది డిపెండెన్సీ ప్యాకేజ్. ఇక్కడ ఏమంటుందంటే ఈ XLSX రైటర్ అనేది కరెంట్లీ నా దాంట్లో 1.3.8 వెర్షన్ ఉంది. బట్ పాండాస్కి ఏంటంటే 1.4.3 కావాలని చెప్తుంది. ఓకే, ఇది యూజర్ వార్నింగే, యూ కెన్ ఇగ్నోర్. మోస్ట్లీ మీరు ప్రజెంట్ ఈరోజు లైక్ రీసెంట్గా 1 month బ్యాక్ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మీకు రీసెంట్ వెర్షన్స్ ఉంటాయి. సో మీకు ఈ వార్నింగ్ రాకపోవచ్చు. సో ఇక్కడ నాకు చూస్తే ఎక్సెల్ ఫైల్ ఇక్కడ నాకు సేవ్ అయింది. సో నా ఫైల్స్లోకి వెళ్తే సో అవుట్పుట్ ఫోల్డర్ ఉంది కదా, అవుట్పుట్లోకి వెళ్తే ఇక్కడ చూసారా నాకు సిఎస్వి ఫైల్ ఉంది, ఇక్కడ నా సిఎస్వి ఫైల్ ఉంది, ఇది నా ఎక్సెల్ ఫైల్ ఉంది, ఇది నా ఎక్సెల్ ఫైల్. సో ఇది ఓపెన్ చేస్తే నాకు ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, చూసారా నాకు ఎలా సేవ్ అయిందో నీట్గా కాలమ్స్ అన్ని బోల్డ్గా వచ్చి. ఓకే, సో ఇలా సేవ్ అయింది కదా. సో ఇదన్నమాట. ఓకే, సో ఇలా నాకు డేటా అనేది సేవ్ అవుతుంది ఎక్సెల్. అంటే మీరు ఎక్సెల్లోకి డేటా ఫ్రేమ్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇలా చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది ఎక్సెల్, వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ సింగిల్ కమాండ్. ఓకే, ఇప్పుడు జేసన్. సో అదే మీరు జేసన్లో చేయాలంటే సో జేసన్ కూడా స్ట్రైట్ ఫార్వర్డే. సో ఇది నా జేసన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, రీడ్ చేస్తున్నాను. ఓకే, సో ఆన్ ఇదంతా వచ్చింది. ఓకే, నా డేటా ఫ్రేమ్ ఉంది. సో ఇది నా డేటా ఫ్రేమ్. సో ఇప్పుడు నాకు ఏంటంటే సారీ, సో ఇప్పుడు సేమ్ ఇదంతా ఆల్రెడీ మనం చెప్పుకున్నదే కదా. ఇప్పుడు ఈ జేసన్ ఫైల్ నా దగ్గర ఈ డేటా ఫ్రేమ్ ఉంది కదా, ఈ డేటా ఫ్రేమ్ని జేసన్ కింద కన్వర్ట్ చేయాలంటే అది జేసన్ కింద సేవ్ చేయాలంటే అప్పుడు అగైన్ సేమ్ అనమాట, df.toJSON. ఓకే, 2JSON అని చెప్పి అగైన్ సేమ్ ఇక్కడ నాకు ఏదైతే అవుట్పుట్ ఇచ్చానో సేమ్ ఇస్తాను. ఓకే, అవుట్పుట్ ఫైల్ నేమ్ ఇదంతా సేమ్ ఇస్తాను. అవుట్పుట్ ఫోల్డర్లో నాకు .json, ఓకే, ఈ నేమ్తో నాకు సేవ్ అవ్వాలి .json. ఇక్కడ ఏంటంటే మీకు ఇంకో కామెంట్ ఇవ్వాలి. ఇదేంటంటే ఓరియంట్ ఈక్వల్ టు రికార్డ్స్ అని ఇవ్వాలన్నమాట. అంటే మీకు డేటా అనేది ఎలా స్టోర్ అవ్వాలంటే ఓరియంట్ ఈక్వల్ రికార్డ్స్ అంటే మీకు డేటా అనేది ఇండివిజువల్ రికార్డ్ కింద సేవ్ అవుతుంది అనమాట. సో ఇది డిఫాల్ట్ కమాండ్, ఇది గుర్తుపెట్టుకుంటాం, ఓరియంట్ ఈక్వల్ సపోజ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను, అయింది. ఇప్పుడు నా డేటాని చూసుకుంటాను. సో మళ్ళీ నా ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ నా జేసన్ ఫైల్ వచ్చింది ఆల్రెడీ. ఓకే, సేమ్. ఓకే, డేటా ఎక్స్ట్రాక్షన్ ఇక్కడే ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ అయింది, ఇదిగో ఓపెన్ అయింది ఇక్కడ. సో చూసారా నాకు రూట్ వచ్చింది, రూట్ లోపల నాకు డేటా ఉంది. సో ఇక్కడ ఓకేరా 0 1 2 3 ఇలాగ అనమాట. ఓకే, సో నాకు ఈచ్ రో ఒక్కొక్కటి రూట్ ప్లస్ నాకు డేటా అనమాట. సో ఇలా మీరు జేసన్ జేసన్ ఫైల్లో కూడా ఈజీగా డేటాని స్టోర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో జేసన్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు జేసన్లో లోడ్ చేయాలంటే 2JSON యూజ్ చేసి చేయొచ్చు. రీడ్ చేయాలంటే read_json ఉంది, కానీ మనం అది యూజ్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం, జేసన్ అనే ప్యాకేజ్ యూజ్ చేసి మనం చేస్తున్నాం. ఓకే, సో ఇది 2JSON. సో ఇక్కడ వరకు మనకి అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు మన XML ఒకసారి పక్కన పెడదాం, ఎందుకంటే XML అనేది డైరెక్ట్గా 2XML అని చెప్పి సేవ్ చేయాలన్నమాట, ఆ ఆప్షన్ లేదు. సో మన XML అనే డేటా స్టోర్ చేయాలంటే పర్టికులర్గా మన పైథాన్లో ఒక XML స్ట్రక్చర్ని బిల్డ్ చేసి ఆ స్ట్రక్చర్ని XML ఫైల్ కింద సేవ్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నో అది స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్ కాదు కాబట్టి ఫస్ట్ డేటాబేస్ గురించి చెప్పుకుని దాని తర్వాత XMLకి వెళ్దాం. ఓకే, నా మన డేటాబేస్లో డేటాని స్టోర్ చేయాలంటే ఆల్రెడీ
సపోజ్ నాకు యాక్టర్ డేటాబేస్ కావాలంటే ఓకే. సో ఇక్కడ నాకు డేటా వచ్చింది. నాకు డేటా ఫ్రేమ్ వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను డేటాబేస్‌లోకి సేవ్ చేయాలి. డేటాని డేటాబేస్‌లోకి సేవ్ చేయాలంటే సో ఇది కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనమాట. యాక్టర్ డిఎఫ్ డాట్ ఇందాక సిఎస్వి అయితే సిఎస్వి రాసాం. జేసన్ అయితే జేసన్ రాసాం. ఎక్సెల్ అయితే ఎక్సెల్ రాసాం. మరి డేటాబేస్‌లోకి అయితే ఎస్‌క్యూఎల్ రాయాలన్నమాట. టు ఎస్‌క్యూఎల్ అని రాయాలి. ఎస్‌క్యూఎల్ రాసి ఇక్కడ ఏమి ఇవ్వాలంటే టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో నేను ఏమంటానంటే యాక్టర్ డిఎఫ్ అని ఇస్తాను టేబుల్ నేమ్. ఓకే. సో టేబుల్ నేమ్ ఇస్తాను. నెక్స్ట్ కనెక్షన్ ఇస్తాను. సో కనెక్షన్ ఏంటి ఆల్రెడీ ఇంజిన్ ఉంది కదా ఇదే నా కనెక్షన్. సో నేను ఇంజిన్ ఇస్తాను మీరు కనెక్షన్ ఇవ్వండి. నెక్స్ట్ స్కీమా. స్కీమా ఏంటంటే మీరు ఏదైనా పర్టికులర్ స్కీమాలో స్టోర్ చేయాలంటే స్కీమా ఇవ్వండి. లేదు పబ్లిక్ స్కీమాలో స్టోర్ చేయాలనుకుంటే డైరెక్ట్ పబ్లిక్ డైరెక్ట్ అలా వదిలేసేయండి. సపోజ్ నేను పర్టికులర్ స్కీమాలో స్టోర్ చేయాలి అంటే పబ్లిక్లో అయితే మీ స్కీమా ఇవ్వాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ అది పబ్లిక్లో స్టోర్ అయిపోద్ది అనమాట. లేదు నేను పర్టికులర్ స్కీమాలో స్టోర్ చేయాలనుకుంటే అప్పుడు అప్పుడు నేను స్కీమా ఇవ్వాలన్నమాట. ఇది నా పోస్ట్ గ్రేడ్ డేటాబేస్ కదా. సో ఈ డేటాబేస్లో నాకేంటి స్కీమాస్ ఉన్నాయి. నా దగ్గర మై స్కీమా ఉంది. నేనేంటంటే యాక్టర్ అండర్‌స్కోర్ డిఎఫ్ అనేదాన్ని మై స్కీమాలో నేను స్టోర్ చేయాలనుకుంటున్నా. యాస్ ఆఫ్ నౌ కస్టమర్ ఒకటే ఉంది. నేను మై స్కీమాలో స్టోర్ చేయాలనుకుంటున్నా. సో నేనేమంటానంటే మై అండర్‌స్కోర్ స్కీమా. నా స్కీమా అదే కదా! ఓకే. ఇది మై స్కీమా కదా! సో నేను మై స్కీమా ఇస్తాననమాట. సో మై స్కీమా. నెక్స్ట్ ఇఫ్ ఎగ్జిస్ట్ సో ఇఫ్ ఎగ్జిస్ట్ ఈజ్ ఈక్వల్ టు రిప్లేస్ అంటాననమాట. సో ఇఫ్ ఎగ్జిస్ట్ ఏంటంటే ఒకవేళ ఆల్రెడీ యాక్టర్ డిఎఫ్ అనే టేబుల్ మన డేటాబేస్లో ఉంటే అంటే యాక్టర్ డిఎఫ్ అనే టేబుల్ మన డేటాబేస్లో ఉంటే ఆల్రెడీ ఉంటే ఏం చేయాలి అనేది ఇఫ్ ఎగ్జిస్ట్ అనమాట. అంటే ఆల్రెడీ ఆ టేబుల్ కనుక ఉంటే నేను ఏమన్నానంటే రిప్లేస్ చేయమన్నా. అంటే ఆ టేబుల్ కనుక ఉంటే ఆ టేబుల్ని డ్రాప్ చేసి మళ్ళీ రిప్లేస్ చేయాలి. లేదు ఆ టేబుల్కి డేటాని అపెండ్ చేయాలంటే అపెండ్ అని రాయాలన్నమాట. ఓకే. సో నేనేమంటానంటే రిప్లేస్ అంటాను. ఎందుకంటే ఒకవేళ ఆల్రెడీ టేబుల్ ఉంటే ఆ టేబుల్ నేను రిప్లేస్ చేయమన్నాను. సో నేను ఎగ్జిక్యూట్ చేశాను. నాకు ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ ఏమొచ్చింది? అనేబుల్ టు ఫైండ్ ఏ యూజబుల్ ఇంజిన్ ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందాక మనం చేసినట్టుగా సో ఆహ్, కనెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇంజిన్ డాట్ కనెక్ట్. ఓకే. సో ఫస్ట్ ఇద్దాం. ఫస్ట్ అంతే కరెక్ట్. సో ఇక్కడేంటంటే వెర్షన్ కరెంట్‌లీ ఇన్‌స్టాల్డ్ ఉంది. సో పాండాస్ రిక్వైర్స్ వెర్షన్ 1.416 ఆర్ న్యూవర్ ఆఫ్ ఆల్కెమీ ఎస్‌క్యూఎల్ 6 అంట. సో ఇదేమంటుందంటే ఆహ్, మన పాండాస్ వెర్షన్ అనేది డిఫరెంట్ ఉందంట. అంటే నా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే ఓకే. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే పిప్ షో పాండాస్ అంట. సో పిప్ షో పాండాస్ అంటే నా పాండాస్ వెర్షన్ ఎంత ఉంది? 1.5.3 ఉంది. ఓకే. నా పాండాస్ వెర్షన్ ఏమో 1.5.3 ఉంది. పిప్ షో ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ అంటే ఓకే. ఆహ్, నాకు 1.4.7 ఉంది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ ఎర్రర్ ఏం చెప్తుంది? సో అనేబుల్ టు ఫైండ్ యూజబుల్ ఇంజిన్ ట్రైడ్ యూజింగ్ ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ సూటబుల్ వెర్షన్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ ఈస్ రిక్వైర్డ్ ఫర్ SQIO IO support. Trying to import the above result. So pandas requires version 1.4.16 or newer అంట. pandas version కరెక్ట్ గానే ఉంది. ఓకే. సో మనకి ఇక్కడ చూస్తే మన పాండాస్ వెర్షన్ కరెక్ట్ గానే ఉంది. 1.5 కదా మనకు ఉన్నది. ఇది ఏముంటుంది 1.4.16 మన దగ్గర 1.5 ఉంది విచ్ ఇస్ గుడ్. సో ఇది పర్వాలేదు. నేను ఏమంటానంటే ఇది ట్రై చేద్దాం. సేమ్ చెప్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంజిన్ క్రియేట్ చేసాం. సో కనెక్షన్ ఇంజిన్ అన్నా మనకి ఇలాగే వస్తుంది. లేదా నేను డైరెక్ట్ ఇంజిన్ అని ఇచ్చినా సరే నాకు అదే వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ ప్యాకేజ్‌ని అప్డేట్ చేస్తాను. సో మీరు ఏదైనా ప్యాకేజ్‌ని అప్డేట్ చేయాలంటే ఎలా చేస్తారు? ఓకే. పిప్ అప్ అప్ అప్డేట్
SQL Alchemy update కాదు upgrade. కాదు SQL Alchemy అంటే మనకి ఇక్కడ వచ్చిన ఆప్షన్స్ రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్ VS ప్రాజెక్ట్ వర్క్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏమంటుంటే క్విక్ షో SQL Alchemy అంట. సో క్విక్ షో SQL Alchemy అంటే నాకు 2.0.9 ఉంది, నాకు కరెక్ట్ ప్యాకేజ్ ఉంది. ఇప్పుడు నా పాండాస్ కూడా అప్డేట్ చేస్తాను. ఇన్స్టాల్ అప్గ్రేడ్ పాండాస్. ఓకే, పాండాస్ 1.5.3 నుంచి 2.0.0కి అప్గ్రేడ్ అయింది. ఓకే, సో నాకు కరెక్ట్గా ప్యాకేజ్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాట్ ఇన్స్టాల్ బికాస్ ఆఫ్ యాక్సెస్ డినైడ్ blah blah blah. ఓకే, ఎందుకంటే నేను పిప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా దాంట్లో కోండా ఉంది కదా. ఈవెన్ నేను కోండా అన్నా సరే నాకు ఆటోమేటిక్గా నా ప్యాకేజెస్ అన్ని అప్డేట్ అయిపోతాయి అనమాట. ఓకే, అలా అయినా నా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, అనకుండా రిక్వైర్స్ 1.2.4 అని కాదు. యూ వాంట్ టు షో అప్డేట్ యువర్ ప్యాకేజ్. ఎస్, సరే ఫస్ట్ అయితే ట్రై చేద్దాం మళ్ళీ. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ప్యాకేజ్ అప్డేట్ అయినాయి కాబట్టి ఫస్ట్ కెర్నల్ రీస్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్యాకేజ్ అప్డేట్ అయింది కదా. సో రీస్టార్ట్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేస్తాను. సో ఇంపోర్ట్ అయినాయి. సో అయింది. ఓకే, సో ఇప్పుడు నా వర్క్ అయింది. సో నేను ఎప్పుడైతే నా SQL Alchemy ప్యాకేజ్ అప్డేట్ చేశానో నాకు వర్క్ అయింది. ఇక 200 అవుట్పుట్ వచ్చింటే దాని అర్థం ఏంటంటే మనం సక్సెస్ఫుల్గా డేటా అది ఇంపోర్ట్ అయినట్టు. మనం చెక్ చేసుకుందాం ఇందులో ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అంటాం. చూసారా, నాకు యాక్టర్ DF వచ్చేసింది, ఇంతకుముందు ఓన్లీ కస్టమర్ ఉండేది. సో ఇలా ఏంటంటే మనం ఒకవేళ మన డేటా ఫ్రేమ్ని మన SQL టేబుల్ కింద క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఈజియెస్ట్ వే. సో ఒకవేళ మీరు పాండాస్ కాకుండా మీరు చెయ్యాలి అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే ఈవెన్ డేటాని రీడ్ చేయాలన్నా సరే, డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా సరే మీరు చాలా పెద్ద లాజిక్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇఫ్ మీరు పాండాస్ కాకుండా వేరేగా చేస్తే, పాండాస్ యూజ్ చేస్తే సింగిల్ లైన్లో మనకి ఫినిష్ అయిపోతుంది. సో అదే పాండాస్ వల్ల మనకున్న అడ్వాంటేజ్ అన్నమాట. సో మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో చాలా సింపుల్గా మనకి అయిపోద్ది పాండాస్ యూజ్ చేసుకుని. ఓకే, సో ఇలా మనం పాండాస్ నుంచి డేటాని రీడ్ చేసుకుని ఇలా డేటా ఫ్రేమ్లోకి రైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఏవైతే ఇష్యూస్ వచ్చినాయో సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ మీకు కూడా రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే పైథాన్లో మీరు రెగ్యులర్గా ఇలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు బేస్డ్ ఆన్ ద వెర్షన్ అనమాట. సో పైథాన్లో పైథాన్ ఇది ఓపెన్ సోర్స్ కదా. ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా, సో పాండాస్ ఉందంటే పాండాస్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీమ్ డెవలప్ చేస్తుంది. ఓకే, SQL Alchemy అనే ప్యాకేజ్ వేరే కైండ్ ఆఫ్ టీమ్ డెవలప్ చేస్తుంది.
ఓకే. సో వీళ్ళేంటంటే డిఫరెంట్ పీపుల్ ఇండివిడ్యువల్స్ ఈ పర్టిక్యులర్ ప్యాకేజ్‌ని డెవలప్ చేస్తారు. సో ఇదేమైద్దంటే ఒక సపోజ్ ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ ప్యాకేజ్ అప్‌గ్రేడ్ అయితే మనం ఖచ్చితంగా పాండాస్‌ని అప్‌గ్రేడ్ చేయాలి. ఓకే. ఎందుకంటే అలా చేయకపోతే ఇలా ఇన్‌కన్సిస్టెన్సీ వచ్చి మనకి అవ్వదనమాట. ఇప్పుడు నాకు ఎలాగైతే ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ పాండాస్ ఏమో 1.5 ఉంది. పర్వాలేదు లైక్ ఓకే. బట్ ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ నాకు 1.4 ఉంది. విచ్ ఈస్ నాట్ సపోర్టెడ్ అనమాట. సో అందుకని డేటా రైట్ చేస్తాక నాకు ఇష్యూ వచ్చింది. నేను ఎప్పుడైతే ప్యాకేజ్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నానో సో నాకు వర్క్ అయిందనమాట. ఓకే. సో ఒక్కొక్కసారి ఏమైద్దంటే మీరేదైనా కోడ్ రాస్తారు. మీరేదో గూగుల్ చేస్తారు కోడ్. అదొస్తది. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. అది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదంటే మేబీ ఆ కోడ్ రాసింది ఓల్డ్ వెర్షన్ ఆఫ్ ద ప్యాకేజ్. న్యూ వెర్షన్ ఆఫ్ ద ప్యాకేజ్‌కి డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో మీరేంటంటే ఎప్పుడైనా సరే ఆహ్, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు అఫీషియల్ డాక్యుమెంటేషన్ చూసుకోవడం బెటర్. సో ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ పైథాన్‌లోకెళ్తే ఇక్కడ మీకు అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంటదనమాట. ఈ డాక్యుమెంటేషన్ ఎప్పుడు అప్ టు డేట్ ఉంటది కాబట్టి మీరు ఇందులో చూసుకుంటే మీకు అర్థమవుద్ది. కానీ మీకు కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీ డాక్యుమెంటేషన్ వచ్చినప్పటికి డాక్యుమెంటేషన్ మొత్తం చదవాలి. మీకు ఓన్లీ ఇది ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ డైరెక్ట్‌గా పాండాస్ యూజ్ చేసి ఎలా చేయాలని చెప్పరు కదా! సో ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ అనేది డేటాబేస్‌తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఏంటనేది మొత్తం ఉంటది. సో దీనివల్ల ఏంటంటే మీరు కొంచెం వెతుక్కోవాలన్నమాట. అంటే ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఇవన్నీ మీరు మీరు చూసుకొని చేయాలన్నమాట. ఓకే. సో యాహ్! సో ఇక్కడ చూస్తే సో క్రియేట్ ఇంజిన్ క్రియేట్ చేశారు. క్రియేట్ ఇంజిన్ తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. లైక్ ఇలా విత్ ఇంజిన్ డాట్ కనెక్ట్ అని మిగతా ఆపరేషన్స్ కూడా చేయొచ్చనమాట. సో ఇందులో అంటే నేను జస్ట్ మీకు ఏం చెప్పానంటే ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ యూజ్ చేసి మీరు డేటా ఫ్రేమ్ ఎలా తెచ్చుకోవాలి? డేటాని ఎలా మళ్ళీ డేటా ఫ్రేమ్‌ని మళ్ళీ ఎలా టేబుల్ కింద కన్వర్ట్ చేయాలి ఎస్‌క్యూఎల్ టేబుల్ కింద అనేది చెప్పుకున్నాం. సో ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ యూసి ఇంకా చాలా ఆపరేషన్స్ చేయొచ్చు. లైక్ మీ డేటాబేస్‌ని కంప్లీట్‌గా మనం ఈ ప్యాకేజ్‌తో మనం మేనేజ్ చేయొచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ మనకు అదంతా అవసరం లేదు కాబట్టి జస్ట్ డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకోవడం, దాన్ని ప్రాసెస్ చేయడం, మళ్ళీ డేటాబేస్‌లోకి డేటా పెట్టడం. ఇది మనకు కావాల్సిన స్టెప్స్ కాబట్టి మనం ఈ పర్టిక్యులర్ స్టెప్స్ అనేవి నేర్చుకున్నాం. ఓకే. కాకపోతే ఏంటంటే ఆ ఎస్‌క్యూఎల్ ఆల్గోరిథం మనం చాలా చేయొచ్చు. ఓకే. సో ఇదన్నమాట. సో అర్థమైందా ఇప్పుడు? సీఎస్‌వీకి ఎలా చేయాలి? ఎస్‌క్యూఎల్‌కి ఎలా చేయాలి? అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు ఆహ్, ఎక్స్ఎంఎల్ చూద్దాం. సో ఎక్స్ఎంఎల్ వచ్చి ఇది కొంచెం లిటిల్ ట్రిక్కీ అనమాట. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఇంతకుముందు చేసిన 2 ఎక్స్ఎంఎల్ అని చెప్పి మనం చేయలేం. అంటే 2 ఎక్స్ఎంఎల్ అనేది లేదనమాట. సో మనం ఒకవేళ ఒక డేటా ఫ్రేమ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా డేటా ఫ్రేమ్ కదా! సో ఈ డేటా ఫ్రేమ్‌లో లైక్ ఇది నా డేటా ఫ్రేమ్ ఫైనల్ డేటా ఫ్రేమ్ ఇది. ఓకే. ఇదంతా ఓకే. ఇదంతా ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే సేవ్ డేటా ఫ్రేమ్ టు ఎక్స్ఎంఎల్. ఓకే. సో సేవ్ డేటా ఫ్రేమ్ టు ఎక్స్ఎంఎల్. ఇప్పుడు చూద్దాం. నాకు ఈ డేటా ఉంది. సిటీ నేమ్, వెల్‌నెస్ సెంటర్, ప్లాస్టిక్ కార్డ్ ప్రింటెడ్ సో ఆన్ మన డేటా ఫ్రేమ్ ఉంది. ఈ డేటా ఫ్రేమ్‌ని మనం ఒక ఎక్స్ఎంఎల్‌లోకి కింద సేవ్ చేయాలి. సో సేవ్ చేయాలి అంటే మనం యాక్చువల్‌గా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆహ్, ఇక్కడ ఒక ఎక్స్ఎంఎల్ స్ట్రక్చర్‌ని మనం క్రియేట్ చేయాలన్నమాట. అంటే ఒక ఐటెమ్, ఓకే. ఒక రూట్ అంటే ఎక్స్ఎంఎల్ ట్యాగ్స్‌ని మనం ఇక్కడ ప్రిపేర్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఎక్స్ఎంఎల్ ట్యాగ్‌ని ప్రిపేర్ చేయాలంటే ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ రాయాలనుకో ఎలా రాస్తాను? ఫస్ట్ రూట్ నుండి ఉంటది. సో ఫస్ట్ రూట్. సో రూట్ అంటే రూట్. ఓకే. సో మళ్ళీ రూట్ నోడ్ లోపల మనం ఏం రాస్తాం మళ్ళీ ఐటెమ్ రాస్తాం. ఓకే. సో ఐటెమ్ లేదా ఐటెమో, రోనో మన ఇష్టం. లైక్ రో 1, రో 2 అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు. మన ఇష్టం అన్నమాట. ఓకే. రో 1 రాస్తాం. రో 1 తర్వాత సిటీ నేమ్. ఓకే. సిటీ నేమ్ హైదరాబాద్. ఓకే. మళ్ళీ ట్యాగ్ క్లోజ్. సిటీ నేమ్ క్లోజ్ ట్యాగ్. ఓకే. అగైన్ నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి ఇక్కడ వెల్నెస్ సెంటర్. ఓకే. వెల్నెస్ సెంటర్. ఓకే. సెంటర్. ఓకే. ఇక్కడ కూడా హైదరాబాద్ అంటాం. ఓకే. ఇక్కడ మళ్ళీ వెల్నెస్ సెంటర్ అంటాం. సో ఇలా ఏంటంటే నేను నా డేటాని సేవ్ చేయాలి. ఓకే. ఇది రూట్, రో 1 అలాగే
మనకి ఇక్కడ రో 2 ఉంటుంది. ఓకే, ఇక్కడ రో 2 ఉంటుంది, ఇక్కడ రో 2 ఉంటుంది. మనం ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని మనం బిల్డ్ చేయాలన్నమాట. ఓకే, మన ఎక్స్ఎంఎల్ డేటాని ఇలాగైతే స్టోర్ చేస్తాం. ఇంతకుముందు మనకి ఎక్స్ఎంఎల్ డేటా ఇలాగే ఉంది. సో మన డేటాను కూడా మళ్ళీ ఇలాగే స్టోర్ చేయాలన్నమాట. సో ఇలాగే స్టోర్ చేయాలంటే సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్రియేట్ రూట్ ఎలిమెంట్. ఫస్ట్ మనం రూట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మనం ఈటీ అనేది డౌన్లోడ్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. మన ఈటీ ఇప్పుడు ఏది ఇదిగో మన ఈటీ ఉంది కదా. ఈటీ అనేది ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఈటీ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ నేను ఏమంటే రూట్ ఈజ్ ఈక్వల్ టు ఈటీ డాట్ ఎలిమెంట్ ట్రీ, ఎలిమెంట్ రూట్. సో నేను ఎలిమెంట్ పేరు రూట్ అని ఇస్తాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ నాకు ఏముండాలి, రూట్ ఉండాలి. ఇదిగో నా రూట్, ఇది క్రియేట్ చేయాలి. సో ఇది నేను క్రియేట్ చేస్తాను అనమాట. ఎలిమెంట్ రూట్ అని క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ ఓకే, సో రూట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే రూట్లోకి మనం ఎలిమెంట్ చేయాలి కదా. సో ఎలిమెంట్ చేయాలంటే ఎలా అంటామంటే సో ఈటీ, సో ఐటెం క్రియేట్ చేయాలి. సో ఐటమ్ అంటే రో, లేదా రో అనుకోవచ్చు, ఐటమ్ అనుకోవచ్చు, మీ ఇష్టం. సో ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఈటీ డాట్ సబ్ ఎలిమెంట్. ఓకే, సబ్ ఎలిమెంట్ రూట్. సబ్ ఎలిమెంట్ ఏంటి అంటే సబ్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేసాం. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఇది, ఇది ఎలిమెంట్ అంటే ఇది కదా. ఫస్ట్ ఇది మన ఎలిమెంట్. ఎలిమెంట్లో మనకు ఉన్నాయి ఏంటి, సబ్ ఎలిమెంట్ కదా. సో సబ్ ఎలిమెంట్ కాబట్టి ఇక నేను సబ్ ఎలిమెంట్ వేస్తాను. ఆ సబ్ ఎలిమెంట్ ఎలిమెంట్లో నాకు ఐటమ్ అనే ఒక సబ్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఐటమ్ అనే ఒక సబ్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఏమంటానంటే ఈటీ డాట్ సబ్ ఎలిమెంట్. ఓకే, సబ్ ఎలిమెంట్, సబ్ ఎలిమెంట్లో నేను ఏమంటానంటే ఫస్ట్ ఐటమ్ పెడతాం. సబ్ ఎలిమెంట్ ఐటమ్ అంటే సబ్ ఎలిమెంట్ అంటే ఏది, ఇక్కడ ఇందులో సబ్ ఎలిమెంట్ అంటే మనకి ఇది, ఇది సబ్ ఎలిమెంట్. ఇది మన యాక్చువల్ రూట్ ఎలిమెంట్. రూట్ ఎలిమెంట్ లోపల ఉంది కాబట్టి ఇది సబ్ ఎలిమెంట్. ఓకే, ఇది మన సబ్ ఎలిమెంట్. ఇది సబ్ ఎలిమెంట్ అంటే ఇది రో 1 ఇది సబ్ ఎలిమెంట్. ఓకే, సో అక్కడ ఒక సబ్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాను. సో అందులో ఎలిమెంట్ ఏంటి, నా కాలం నేమ్ ఉండదు. అంటే ఆ సబ్ ఎలిమెంట్లో ఉన్న, అంటే సబ్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. ఆ సబ్ ఎలిమెంట్లో అంటే ఇది ఐటమ్ అనమాట. సో ఇది రో అన్నాను లేదా ఐటమ్ అనొచ్చు, మీ ఇష్టం. ఓకే, లేదా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ రో అనే పడుతుంది దాన్ని. ఓకే, రో అంటాను. ఓకే, ఇక్కడ నేను రో అంటాను. ఓకే, రోలో ఇక్కడ ఏమంటానంటే నేను సిటీ నేమ్ ఇవ్వాలి కదా. ఇక్కడ సిటీ నేమ్ ఇస్తాను అనమాట. సో రోలో నేను ఏమంటానంటే ఇక్కడ సిటీ నేమ్. ఓకే, సిటీ నేమ్, సిటీ నేమ్ ఏముండాలి, సిటీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఇది ఉండాలి, హైదరాబాద్ ఉండాలి. ఓకే, సిటీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. సో హైదరాబాద్ ఇలా అంటాను అనమాట. ఓకే, సో సో ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు ఒక ఎలిమెంట్ ట్రీ అనేది క్రియేట్ అయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటానంటే సో ఎలిమెంట్ ట్రీ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఈటీ డాట్ ఎలిమెంట్ ట్రీ. ఇప్పుడు నేను ఎలిమెంట్ ట్రీ, ఒక ట్రీ స్ట్రక్చర్ని మనకు కావాలి కాబట్టి నేను ఏమంటానంటే రూట్ అంటాను. ఎందుకంటే సో ఇందులో రూట్ వచ్చింది, రూట్ని తీసుకొచ్చి ఎలిమెంట్లో పెట్టా, ఎలిమెంట్ తీసుకొచ్చి ఇందులో పెట్టాం. ఓకే, రూట్ అంటాను. ఇప్పుడు నాకు ఒక ఈ ట్రీ క్రియేట్ అయింది, నాకు ఒక ఎలిమెంట్ ట్రీ క్రియేట్ అయింది అనమాట. సో ఇది ఈజ్ ఈక్వల్ టు ఓకే, మనకి స్టార్టింగ్లో క్రియేట్ అయింది చూసారా, ఇదిగో ఇది. ఓకే, మీరు కావాలంటే ఇది ఎగ్జిక్యూట్ చేయండి, ట్రీ అని టైప్ చేయండి. ఓకేనా, సేమ్ ఎగ్జాక్ట్ మనకి ఇదే వచ్చిందా. ఓకే, సేమ్ మనకి ఎగ్జాక్ట్ ఎలిమెంట్ ట్రీ వచ్చింది. మీరు కావాలంటే నేను ఏమంటానంటే దీన్ని ట్రీ ఈజ్ ఈక్వల్ టు అంటాను. సో ట్రీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్తాను. సో ట్రీ డాట్ గెట్ రూట్ అంటాను. నాకు రూట్ వచ్చిందా, చూసారా నాకు రూట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే ఫర్ రో ఇన్ ట్రీ డాట్ గెట్ రూట్ అంటాను. ప్రింట్ రో అంటాను. చూసారా నాకు ఐటమ్ వచ్చింది, ఇది ఇక్కడ ఐటమ్ అని పెట్టాం కదా. ఓకే,
సో నాకు ఐటమ్ అని వచ్చింది. లేదా ఇక్కడ రో అని పెడితే నాకు రో అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రో అని పెడుతున్నాను. ఓకే, నాకు రో అని వచ్చిందా? ఇదిగో రో అని పెట్టానా? రో అని వచ్చిందా? ఇక్కడ ఏమంటానంటే రో డాట్ ట్యాగ్ అంటాను. రో డాట్ ట్యాగ్ అంటే మళ్ళీ ఇంకో రో వచ్చిందా? అంటే దాని ట్యాగ్ రో. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏమంటాను నేను? ఫర్ రో ఇన్ రో ప్రింట్ రో అంటాను. సిటీ నేమ్ వచ్చిందా? చూసారా సిటీ నేమ్? ఓకే, ఒకవేళ దీన్ని రో డాట్ టెక్స్ట్ అంటే హైదరాబాద్ వచ్చిందా? ఓకే, సో బేసికల్గా ఇక్కడ నేను ఏం చేశానంటే నేను మీకు ఇక్కడ ఏదైతే నేను XML స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ని నేను ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డేటా ఫ్రేమ్ యూజ్ చేసి లైక్ డేటా ఫ్రేమ్ని మనం లాజిక్ రాయాలన్నమాట. అంటే ఎలాగా? ఓకే, మనం ఇప్పుడు ఈ లాజిక్ ఎలా రాయాలంటే ఆటోమేటిక్గా మనకి ఈ ట్రీ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవ్వాలి. కానీ మాన్యువల్గా డేటా ఇచ్చాను కదా, సో అలా మాన్యువల్గా కాకుండా నాకు ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలంట. సో దాన్ని నేను ఏమంటా అంటే ఫర్ ఐ కామా రో ఇన్ డిఎఫ్ డాట్ ఇటర్ రోస్ అంటాను. ఓకే, సో ఒకసారి ఇది పక్కన పెడదాం. ఓకే, ఇది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు ఏమంటున్నాం? ఐ కామా రో ఇన్ ఇదేంటిది? ఇంతకుముందు మనం ఎప్పుడు ఇలా డిఎఫ్ డాట్ ఇటర్ రోస్ అంటే ఏంటి? ఫస్ట్ నేను ప్రింట్ ఐ కామా రో అని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొచ్చింది? ఐ అంటే 0. ఓకే, ఐ అంటే 0. నెక్స్ట్ రో అంటే సిటీ నేము దాని వాల్యూ, నెక్స్ట్ వెల్నెస్ సెంటర్ దాని వాల్యూ, ప్లాస్టిక్ కార్డు దాని వాల్యూ, కార్డ్ సెంటర్ దాని వాల్యూ. చూసారా, ఇది ఒకటి. లేదా మీకు అలా కావాలంటే ఇండెక్స్ ఐ అనేది ఇండెక్స్. ఓకే, లేదా ఇలా ఎందుకు ఇంకోలా పెడతాం ఇండెక్స్. ఓకే, ఐ నెక్స్ట్ రోస్, రో వాల్యూస్ అంటాం. రో వాల్యూస్ దీన్ని రో అంటాం. ఓకే, దీన్ని ఎఫ్ అంటాం. ఇప్పుడు చూడండి క్లియర్గా ఇండెక్స్ ఏంటి 0, రో వాల్యూస్ ఏంటి సిటీ నేము అగర్తల, వెల్నెస్ సెంటర్ అగర్తల, ఇవి వాల్యూస్. ఓకేనా, అర్థమైందా? డిఎఫ్ డాట్ ఇటర్ రోస్ అంటే ఏమవుతుందంటే ఇండెక్స్ ప్లస్ రో వాల్యూస్ మనకి ఇటర్ అవుతాయి అనమాట. ఒక రో తర్వాత ఒక రో వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ సింపుల్గా రో ఈజ్ ఈక్వల్ టు ఈటీ డాట్ సబ్ ఎలిమెంట్. ఇక్కడ ఏదైతే ఇచ్చానో నేను కాపీ పేస్ట్ చేస్తాను డైరెక్ట్. సో ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఏమంటానంటే నేను ప్రతిసారి ఒక రో క్రియేట్ చేస్తాను. ఓకే, ప్రతి ఇటరేషన్కి నేను ఒక రో క్రియేట్ చేస్తాను. మీరు డైరెక్ట్ అన్ని రో అని ఉండాలంటే ఓకే, లేదా రో అని కాదు రో 1 రో 0 అలా ఉండాలనుకుంటే అప్పుడు రో 0 రో 1 అని ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు ఎలా ఇచ్చుకోవచ్చు, లేదు అవన్నీ అవసరం లేదు నాకు రో అని ఉంటే సరిపోద్ది అంటే ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇట్స్ అప్ టు యూ. ఓకే, నేను జస్ట్ నేను రో అని ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటానంటే నాకు ప్రతిసారి కాలమ్స్ అనేవి ఇటరేట్ అవ్వాలి. అంటే ఇక్కడ రో వాల్యూస్ నాకు ఏమున్నాయి? కాలమ్స్ ఉన్నాయి ప్లస్ నాకు వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నాకు నేను ఏమంటానంటే నాకు కాలమ్స్ ఇటరేట్స్ అవ్వాలి. కాలమ్స్ ఇటరేట్ అవ్వాలంటే ఫర్ ఐ ఇన్ డిఎఫ్ డాట్ కాలమ్స్ అంటాను అనమాట. సో ఐ ఇన్ డిఎఫ్ డాట్ కాలమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఏమంటానంటే ఈటీ డాట్ సబ్ ఎలిమెంట్. ఓకే, సబ్ ఎలిమెంట్ ఐటమ్. ఐటమ్ అంటే ఏది? ఐటమ్ కాదు, రో కామా కాలం. సో రో అంటే ఇది, కాలం అంటే ఇది. అంటే నేనేంటి సిటీ నేమ్ని క్రియేట్ చేస్తున్నాను. కాలం నేమ్ ఏంటి? నాకు సిటీ నేమ్ కదా. సిటీ నేము వెల్నెస్ సెంటర్, ప్లాస్టిక్ కార్డ్స్ ప్రింటెడ్, కార్డ్ ప్రింటెడ్, ఇవే కదా నా కాలం నేమ్స్. ఓకే, సో ఇక్కడ నాకు కాలం నేమ్స్ వస్తాయి. సో ఇక్కడ ఏదైతే అది రాసానో ఆ సేమ్ ఇక్కడ రాస్తున్నాను అనమాట. రాసి ఇక్కడ ఏమంటాను డాట్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నాకు హైదరాబాద్ రావాలి. నేను డైరెక్ట్ హైదరాబాద్ కాదు, వీటి వాల్యూస్ కావాలి. సో దీనికి వాల్యూస్ కావాలని నేను ఏమంటానంటే స్ట్రింగ్ని కన్వర్ట్ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ ఇవి ఉంటే తీసుకోదనమాట. సో రో ఆఫ్ అంటే ఇది, ఇది రో ఆఫ్ అంటే ఇది, ఈ వాల్యూస్ కదా. సో రో ఆఫ్ ఏమంటాను కాలం అంటాను అనమాట. అంటే కాలం అంటే ఈ వాల్యూస్. అంటే
రో ఆఫ్ సిటీ నేమ్ అంటే అగర్తల వస్తుంది. రో ఆఫ్ వెల్నెస్ సెంటర్ అంటే అగర్తల వస్తుంది. ఎందుకంటే రోలు ఏమున్నాయి, ఇవి ఉన్నాయి కాబట్టి. ఓకే. సో లేదు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ రో అని చెప్పి దీన్ని నేను ఐటమ్ అనుకుంటాను. ఓకే. దీన్ని నేను ఐటమ్ అంటాను. సో దీన్ని నేను ఐటమ్ అంటాను. దీన్ని నేను ఐటమ్ అంటాను. సో అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వదు. ఎందుకంటే ఎక్కడో రో ఉంది. ఇది రోనే. మళ్ళీ ఇది రోనే. ఇన్ని రోస్ ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడానికి. ఓకే. సో దాన్ని ఐటమ్ అంటాను. సో ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ అయింది. ఎలిమెంట్ రూట్ క్రియేట్ అయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. చూసారా? హైదరాబాదు, అగర్తల 01 ఇలా వచ్చేసింది నాకు. సో ఇలా నాకు కావాల్సిన డేటా వచ్చిందనమాట. ఇప్పుడు నాకేంటి ప్రాపర్‌గా నాకొక ఈ ఎలిమెంట్ ట్రీ అనేది క్రియేట్ అయింది. లైక్ నాకు స్టార్టింగ్‌లో ట్రీ ఏదైతే ఉందో ఈ కైండ్ ఆఫ్ ఏ ట్రీ నాకు ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను సింపుల్‌గా దాన్ని ఆహ్, ఈ ఎక్స్‌పోర్ట్ చేయాలి. సో ఎక్స్‌పోర్ట్ చేయాలంటే ఇంకా సింపుల్. సో నేనేమంటానంటే ట్రీ డాట్ ఓకే. రైట్ ఓకే. సో టీ డాట్ రైట్ అవుట్‌పుట్. అవుట్‌పుట్ ఫోల్డర్‌లో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి అవుట్‌పుట్ సో ఇక్కడ సేమ్ ఫైల్ నేమ్ ఇస్తాను నేను. ఇది మనం రెగ్యులర్‌గా ఇచ్చే ఫైల్ నేమ్ ఇద్దాం. రెగ్యులర్ ఇచ్చే ఫైల్ నేమ్ ఇది. ఇదిగో ఇది. ఓకే. సో రెగ్యులర్ ఇచ్చే ఫైల్ నేమ్ ఇద్దాం. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తాను. సో డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ కాబట్టి ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎన్కోడింగ్ పెట్టాలన్నమాట. ఇది ఆప్షనల్. బట్ ఎన్కోడింగ్ పెడితే ఏంటంటే మీకు ఏమన్నా వేరే వేరే క్యారెక్టర్స్ ఉంటే అయితాయి అనమాట. నెక్స్ట్ ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్ ఈక్వల్ టు ట్రూ అనమాట. అంటే ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్ అంటే మనకి ప్రాపర్ ఎక్స్ఎంఎల్ ఫార్మేట్లో రావాలని చెప్పి మనం చెప్తాం. సో ఎక్స్ఎంఎల్ చూసారా ట్రీ అనేది క్రియేట్ అయింది. ఓకే. ప్రాసెస్ వచ్చింది. చూసారా ఇప్పుడు నా దాంట్లోకి వెళ్తాను. అవుట్పుట్లోకి వెళ్తాను. నాకు ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఎక్స్ఎంఎల్ ఫైల్ని చూద్దాం. ఓకే. ఇది నా ఎక్స్ఎంఎల్ ఫైల్ కదా, తీసుకొచ్చి ఇక్కడ వేస్తాను. ఇక్కడ ఏమొచ్చిందంటే డేటా వచ్చింది కానీ దిస్ పేజ్ కంటైన్స్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్ స్పెసిఫికేషన్ మ్యాండేట్స్ వాల్యూస్ గ్రాఫ్స్ బ్లా 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 ఇదేదో వచ్చింది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొచ్చి ఇందులో వేద్దాం. ఓకే. సో ఇక్కడ చూసారా నా డేటా వచ్చింది. ప్లాస్టిక్ కార్డ్స్ దాని వాల్యూస్. ఓకే. ఓకే. సో ఇలా అనమాట. సో ఇలా కావాలి అంటే నేను ఏమంటానంటే ఇందులోకి వెళ్ళి ఎక్స్ఎంఎల్ పార్సర్ ఒకసారి ఇందులో పనిచేస్తే పనిచేయదు. ఎక్స్ఎంఎల్ పార్సర్లోకి వెళ్ళి ఎక్స్ఎంఎల్ పార్సర్ ఇవి నేను పార్స్ చేసాను కదా, నేను ఇదే ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసి ఎక్స్ఎంఎల్ పార్సర్ అంటాను. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ పైన ఇది రావాలి. ఇది వచ్చిందిలే. ఇది సమ్హౌ రావట్లేదు. ఇదేమో స్ట్రక్చర్ తేడా వచ్చిందేమో నేను చూస్తాను. నేను అంటే దెర్ ఈజ్ ఏ వన్ మోర్ థింగ్ అనమాట. ఇక్కడ ఏమైతుందంటే జీరోస్ ఉన్నాయి కదా. ఓకే. ఓకే. నేను చూస్తాను. లైక్ బేసికల్లీ ఇంతే. లైక్ మనం ఎక్స్ఎంలో చేయాలంటే ఇలా మనం పార్స్ చేసి రేట్ అని చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ ఎందుకు పాస్ అవ్వట్లేదని నేను చూసి చెప్తాను మీకు. బట్ బేసికల్‌గా ఇక్కడ మీరు చూసారు కదా, రో ఉంది. రో లోపల సిటీ నేమ్ ఇదన్నీ ఉంది. రో ఉంది. మళ్ళీ ఇంకో రో ఉంది. ఓకే. సో మన డేటా అయితే కరెక్ట్‌గానే వచ్చింది. ఇది ఎందుకు అలా పాస్ అవుతుందనేది నేను చూసి చెప్తాను. ఓకేనా? సో ఇలా అనమాట. సో ఇలా ఎక్స్ఎంఎల్ నుంచి మనం డేటాను సేవ్ చేయాలి. బేసికల్‌గా ఏంటంటే ఎక్స్ఎంఎల్ మనం డైరెక్ట్‌గా సేవ్ చేయడానికి ఉండదు. మనము నార్మల్‌గా లాజిక్ రాసుకొని చేయాలి. ఎస్‌క్యూఎల్ కానీ, జేసన్ కానీ, సీఎస్‌వి కానీ, ఎక్సెల్ కానీ ఇవేవైనా అయితే మీరు డైరెక్ట్‌గా 2 ఎక్సెల్, 2 సీఎస్‌వి, 2 జేసన్ అని చెప్పేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే. అర్థమైందా? సో ఇది అర్థమైంది అంటే నెక్స్ట్ మన వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను.
ఓనం అని ఎదురు అనండి. అర్థమైంది. ఓకే. సో నెక్స్ట్ సో జనరల్గా ఎక్సెల్ ఫైల్ నుంచి డేటాబేసెస్ నుంచి సిఎస్వి నుంచి ఇవన్నీ వెరీ మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ వేర్ మనం డేటా తెచ్చుకునేది. నెక్స్ట్ వెరీ కామన్ ప్లేస్ ఏంటంటే ఏపీఐస్ అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్. ఫస్ట్ నేను థియరిటికల్ చెప్తాను. ఎందుకంటే ఈ ఏపీఐ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ మనం వెరీ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్వి, ఎక్సెల్, డేటాబేస్ ఇవన్నీ ఏంటంటే మన ఇంటర్నల్ డేటా సోర్స్ ఉంటే ఆ డేటా సోర్స్ నుంచి మనం డేటా తెచ్చుకోవచ్చు. దే ఆర్ ఫైన్. బట్ మనం ఒకవేళ ఏదైనా ఎక్స్టర్నల్ అప్లికేషన్ నుండి మనం డేటా తెచ్చుకోవాలంటే దర్ ఈస్ ఓన్లీ వే ఈజ్ యూజింగ్ ఏపీఐ అనమాట. అసలు ఏపీఐ అంటే ఏంటి, ఓకే, దాని బిహైండ్ స్టోరీ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, డేటా ఎక్స్ట్రాక్షన్ అప్పుడు సో సిఎస్వి ఫైల్ నుంచి, డేటాబేస్ నుంచి, ఎక్సెల్ ఫైల్ నుంచి డేటా తెచ్చుకుంటాం. ఇట్ ఈస్ ఫైన్. అది కాకుండా జేసన్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ కూడా ఉంటాయి, వాటి నుంచి కూడా డేటా తెచ్చుకుంటాం, ఫైన్. నెక్స్ట్ ఏంటంటే మనం తెచ్చుకునే డేటా ఏపీఐస్ అన్నమాట. అసలు ఫస్ట్ ఏపీఐ అంటే ఏంటి, అసలు ఏపీఐ కాన్సెప్ట్ మనకి ఎందుకు వచ్చింది అనేది మనం ఫస్ట్ థియరీ చెప్పుకుంటాం. సో ఏపీఐ. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఏపీఐ? ఓకే, సో ఏపీఐ అంటే ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే, ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐ అండి. ఓకే, సో మీనింగ్ అంటే అర్థమైంది, బట్ యాక్చువల్లీ ఇది అంటే ఓకే. ఇప్పుడు మనం ఒక సినారియో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 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 వెబ్సైట్ బిల్డ్ చేసాం అబ్బా. ఓకే, లెట్స్ సే మనం మనం ఒక మూవీ ఐఎండిబి అనే వెబ్సైట్ బిల్డ్ చేసాం. సో ఐఎండిబి ఉంది కదా, ఐఎండిబి వెబ్సైట్ ఉంది. సో ఐఎండిబి ఉంటుంది. సో ఐఎండిబిలో మనకి ఏంటి, ఎలాంటి మూవీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనకు ఉంటుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనీ మూవీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఐఎండిబి అప్లికేషన్ వెబ్సైట్ మనం బిల్డ్ చేసాం, లేదా వెబ్సైట్ అనుకోండి లేదా అప్లికేషన్ అనుకోండి, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, వెబ్సైట్ ఆర్ అప్లికేషన్. మనకి ఐఎండిబిలోకి వెళ్తే ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం ఐఎండిబిలోకి వెళ్దాం. ఓకే, సో ఐఎండిబి, మీకు ఇందులో ఎంతమంది ఐఎండిబి గురించి తెలుసు? మూవీస్ వెబ్సైట్. సో జనరల్గా ఏంటంటే ఐఎండిబి ఏంటంటే మీకు ఏ మూవీ కావాలన్నా సరే ఈ ఐఎండిబిలో మనకి దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ట్రైలర్స్ కానీ, యాక్టర్స్ రిలేటెడ్ కానీ, బడ్జెట్, ఆల్మోస్ట్ మీకు ఏమో సపోజ్ జాన్ చాప్టర్ మన రిలీజ్ అయింది, బాగుంటుంది మూవీ. సో ఆ మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ మూవీ మీద క్లిక్ చేస్తే ప్లేయర్, లైక్ వాటి ఇదేంటి ట్రైలర్, జస్ట్ అసలు స్టోరీ దేని గురించి, డైరెక్టర్ ఎవరో, రైటర్స్ ఎవరో, స్టార్స్ ఏంటి, ఓకే, సమ్ స్టిల్స్, టాప్ కాస్టింగ్, ఓకే, దీని రేటింగ్, ఐఎండిబి రేటింగ్ ఉంటుంది. సో ఐఎండిబి రేటింగ్ దీనికి ఎంత ఉంది, ఇక్కడ 8.3 ఉంది. 93కి మంది ఇచ్చారు, 8.3 ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట. ఓకే, సో ఇలా ఏంటంటే మనకి ఏ మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనకి ఇందులో ఉంటుంది అనమాట ఐఎండిబిలో. సో మొత్తం కంప్లీట్ స్టోరీ లైన్, ట్యాగ్ లైన్స్, జానర్, ఓకే, ఇలాంటివన్నీ ఉంటాయి. సో నేను కావాలంటే జాన్ విక్ అని టైప్ చేస్తే జాన్ విక్ మూవీస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట, ఓన్లీ జాన్ విక్ కాకుండా. సో జాన్ విక్ అని కొట్టాను. సో జాన్ విక్ చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5 ఇంకా లేదు నాకు తెలిసి, చాప్టర్ 5 రాదు. ఓకే, ఏదో పెట్టాడు కానీ సోది. సో మనకి 4 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మీరు దేని గురించి తెలుసుకోవాలన్నా సరే దాని మీద క్లిక్ చేసుకుంటే ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దీని రేటింగ్స్ 1.4 ఉంది, బ్లా 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 వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్. ఇది మన వెబ్సైట్. అంటే సపోజ్ నేను సురేష్ కలిపి
ఐఎండిబిని డెవలప్ చేసాం. ఓకే. ఇప్పుడు భార్గవి, జోష్న కలిపి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ బిల్డ్ చేశారు. ఓకే. లైక్ సపోజ్ ప్రైమ్ వీడియోని బిల్డ్ చేశారు అనుకోండి. ఓకే. సో ఇప్పుడు ఏం చేశారంటే భార్గవి, జోష్న కలిపి ప్రైమ్ వీడియోని డెవలప్ చేశారు. ఓకే. సో ప్రైమ్ వీడియో ఏముంటుంది? ఓకే, ఫుల్ లెంత్ మూవీస్, ఆన్ డిమాండ్ వీడియో, ఫుల్ మూవీస్. సో ఇందులో ఏముంటుంది, మనకి ప్రైమ్ వీడియోలో నార్మల్గా మనకు కావాల్సిన ప్రైమ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఓకే. సో ఐఎండిబి ఉంది మంది, నేను సురేష్ డెవలప్ చేసాం, భార్గవి, జోష్న కలిపి ప్రైమ్ వీడియో డెవలప్ చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ప్రైమ్ వీడియోలో మూవీస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యాజ్ ఆఫ్ నో ఐఎండిబికి ప్రైమ్ వీడియోకి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఐఎండిబికి ఏం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎండిబి ఒక మూవీ వస్తే అంటే ఆ మూవీ ఏ ప్లాట్ఫామ్లో ఉందనేది తెలుసుకోవాలి. అంటే ఐఎండిబికి ఏంటంటే సపోజ్ నాకు జాన్ విక్ ఉందబ్బా. సో జాన్ విక్ ఉంటే ఇక్కడ చూసారా, వాచ్ ఆన్ ప్రైమ్ రెంట్ ఫర్ 50 రూపీస్ సంహౌ ఇలా వచ్చిందా. సో ఇక్కడ ఏంటి, జాన్ విక్ అనే మూవీ ఇందులో ఉంది. మీరు ఏ మూవీ తీసుకున్నా ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఇంపాసిబుల్ తీసుకున్నాం. సో మిషన్ ఇంపాసిబుల్ ఫాలో అవుట్ ఇందులో ఉంది. క్లిక్ చేయగానే సరే ఐఎండిబిలో రైట్ సైడ్ నాకు వచ్చేసి వస్తుంది. ఇంకా ఇది కూడా మిషన్ ఇంపాసిబుల్ కూడా ప్రైమ్ వీడియోలో ఉంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇందులో నాకు ఏ మూవీ ఉంది అంటే ప్రైమ్ వీడియోలో ఉందా, డిస్నీలో ఉంటే డిస్నీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవెంజర్స్ ఉంది. సో అవెంజర్స్ ఎండ్ గేమ్ ఉంది. సో అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇందులో ఉంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ హాట్స్టార్లో ఉంటుంది. ఇక్కడ చూసారా, వాచ్ ఆన్ హాట్స్టార్ అని వచ్చింది. సో ఇలా ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ మనకి ఎందులో ఉందనేది వస్తుంది. అంటే హాట్స్టార్లో ఉందా, ప్రైమ్లో ఉందా అని వస్తుంది. ఇది ఒక ఫంక్షనాలిటీ. ఓకే. నెక్స్ట్ ప్రైమ్ వీడియో ఓపెన్ చేద్దాం. ఓకే. ఓకే. సో ప్రైమ్ వీడియో ఓపెన్ చేద్దాం. సో ప్రైమ్ వీడియో ఓపెన్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక మూవీ చూస్తాను. సపోజ్ సర్కార్ వాడ చూద్దాం. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ జనరల్గా ఐఎండిబి రేటింగ్ రావాలి. చూసారా, ఐఎండిబి 5.6 వచ్చిందా. సో ఆల్మోస్ట్ మీరు ఏ మూవీ ఓపెన్ చేసినా సరే దానికి మీ ఐఎండిబి రేటింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఐఎండిబి 6.1. ఓకే. మీరు ఏ మూవీ ఓపెన్ చేసినా సరే మీకు ఈ రైట్ సైడ్ ఐఎండిబి రేటింగ్ ఉంటుంది అనమాట. ఓకే. అంటే ఈ రెండు ఇక్కడ ఏంటంటే మనకి మన ఐఎండిబి కంప్లీట్లీ డిఫరెంట్ అప్లికేషన్, ప్రైమ్ వీడియో కంప్లీట్ డిఫరెంట్ అప్లికేషన్. కానీ ఐఎండిబికి ప్రైమ్ వీడియోలో ఏ మూవీస్ ఉన్నాయో తెలియాలి, ప్రైమ్ వీడియోకి ఐఎండిబిలో రేటింగ్ ఎంత ఉందో కావాలి. ఓకే. సో ఈ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అప్లికేషన్స్ అయినప్పటికీ కూడా రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి. ఇది ఐఎండిబి అయితే ఇది ప్రైమ్ వీడియో. ఓకే. రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అప్లికేషన్, బట్ రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి. ఓకే. ఇలా బాగుంది. ఓకే. సో రెండు డిఫరెంట్ అప్లికేషన్స్ అయినప్పటికీ కూడా రెండింటికి ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ప్రైమ్ వీడియో ఏమో ఐఎండిబిలో రేటింగ్ కావాలి, ఐఎండిబికి ఏమో ప్రైమ్ వీడియోలో మూవీ ఉందా లేదా అని కావాలి. ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఇలా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎలా, ఈ రెండు వెబ్సైట్లు ఎలా మాట్లాడుకుంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఐఎండిబి నేను డెవలప్ చేశాను, జోష్న ప్రైమ్ వీడియో డెవలప్ చేసింది. సపోజ్ నేను జోష్న దగ్గరికి వెళ్ళి నీ డేటాబేస్ యాక్సెస్ ఇవ్వమంటే ఇస్తుందా, లేదా నాకు ఎక్సెల్ ఫైల్ పంపండి, ఇది మీ దాంట్లో ఏ మూవీస్ ఉన్నాయో నేను ఎక్సెల్ ఫైల్ చూస్తానంటే కుదరదు కదా. జోష్న దగ్గరికి వెళ్ళి నీ ప్రైమ్ వీడియో డేటాబేస్ యాక్సెస్ ఇవ్వమంటే ఇవ్వదు. అలా అని చెప్పి ఎక్సెల్ ఫైల్లో పంపమంటావా, అలా అడగం కదా. లైక్ ఇట్స్ నాట్ ఏ
ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎలా మన ఇద్దరి మధ్యన ఈ ఎలా కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది. ఓకే. ప్రైమ్ వీడియో కూడా అంతే కదా. సో ఐఎండిబి దగ్గరికి వెళ్ళి సో ప్రైమ్ వీడియోలోకి వెళ్ళి ఐఎండిబి యొక్క డేటాబేస్ నాకు యాక్సెస్ ఇవ్వమంటే ఇవ్వరు కదా. సో ఇక్కడ ఏంటంటే ఐఎండిబికి వెరీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి ప్రైమ్ వీడియో నుంచి. ఏం కావాలి? ఐఎండిబికి ఏం కావాలి ఫస్ట్? IMDb should know what are all the movies in Prime Video. సో ఇది వెరీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే నాకు కావాల్సింది ఓన్లీ జస్ట్ ప్రైమ్ వీడియోలో నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అది మాత్రమే కావాలి. అంతకుమించి ఇంకోటి ఏం అవసరం లేదు. సో నాకు కావాల్సిన ఒకే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకు ప్రైమ్ వీడియోలో ఏ మూవీ ఉంది అంటే ఆ మూవీ నేమ్ ప్రైమ్ సపోజ్ జాన్ విక్ అని తీసుకుంటే జాన్ విక్ అనే మూవీ ప్రైమ్ వీడియోలో ఉందా లేదా ఆ ఒక్క ఇన్ఫర్మేషనే కావాలి. లేదు అది ప్లస్ దాని లింక్ నో వాట్ ఆర్ మూవీస్ ఇన్ ప్రైమ్ వీడియో అండ్ దేర్ లింక్స్. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను ప్రైమ్ వీడియోలోకి వెళ్తే ఐఎండిబిలోకి వెళ్తే ఇక నాకు చూసారా వాచ్ ఆన్ హాట్స్టార్ అని చెప్పేసి గో టు హాట్స్టార్ లింక్ ఉంది. అంటే క్లిక్ చేస్తే నాకు ఏమైంది హాట్స్టార్లోకి వెళ్ళిపోద్ది డైరెక్ట్. సో అలా ఏంటంటే లింక్ కావాలి. అంటే ఆ వీడియో లింక్ ప్లస్ అందులో అసలు మూవీ ఉందో లేదా నాకు వెరీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. నెక్స్ట్ ప్రైమ్ వీడియోకి ఏం కావాలి? ప్రైమ్ వీడియో should know the rating of a movie. Should know the rating of a movie. ప్రైమ్ వీడియోకి ఏం కావాలంటే పర్టికులర్ సపోజ్ జాన్ విక్ ఉంటే జాన్ విక్ మూవీ యొక్క రేటింగ్ ఎంతో కావాలి అంతే. ఇంకా అంత మించి ఏ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో ప్రైమ్ వీడియోకి ఐఎండిబి డేటాబేస్ మొత్తం అవసరం లేదు. ఐఎండిబికి ప్రైమ్ వీడియో డేటాబేస్ అవసరం లేదు. వాళ్ళకి వెరీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే. సో ఒకవేళ ఓకే ఇది మ్యూచువల్ అగ్రిమెంట్ లైక్ ఐఎండిబి రేటింగ్ ఇస్తే లైక్ ట్రస్టెడ్ లైక్ ప్రైమ్ వీడియోలో ఐఎండిబి రేటింగ్ ఉందంటే ఐఎండిబి ఇస్ ట్రస్టెడ్ రేటింగ్ సైట్ అని కదా అర్థం. అలాగే ఐఎండిబికి వచ్చిన వాళ్ళందరికీ డైరెక్ట్గా ఇక్కడ ఎందులో ఏ ఓటీలో మూవీ ఉందని చూస్తే అది నాకు అడ్వాంటేజ్. సో ఇలా ఇన్ఫర్మేషన్ ఈ ఐఎండిబి ప్రైమ్ వీడియో రెండు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం వల్ల ఇద్దరికి అడ్వాంటేజ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే అలా అని చెప్పి ఇక్కడ డేటా సెక్యూరిటీ ఇష్యూస్ రాకూడదు. ఓకే. ప్రైమ్ వీడియోకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం ఐఎండిబి ఇవ్వాలి. అంతకు మించి ఎక్స్ట్రా ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి? ఐఎండిబికి ప్రైమ్ వీడియోలో ఏ మూవీస్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఓకే. సో ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం? మన డేటా అనేది ఎక్కడ ఉంటుందని డేటా ఎక్కడ ఉందని చెప్పుకుంటాం, డేటాబేస్ అని చెప్పుకుంటాం. డేటాబేస్ అంటే డైరెక్ట్గా పట్టుకెళ్ళి ప్రైమ్ వీడియోలో ఐఎండిబికి డేటాబేస్ యాక్సెస్ ఇస్తాడా? ఓకే. సో ఇలా జరగదు అనమాట. ఓకే. ఎందుకంటే ఆబ్వియస్లీ ఏ కంపెనీ ఎవరికి ఈవెన్ చిన్న వాళ్ళ డేటాబేస్ యొక్క యాక్సెస్ ఇవ్వదు కంపల్సరీ. అలా అని చెప్పి ఎక్సెల్లో సిఎస్వి ఫైల్లో పెట్టేస్తారా? అలా కూడా ఇవ్వరు కదా. సో ప్రతిరోజు ప్రైమ్ వీడియో నుంచి ఒక ఎక్సెల్ ఫైల్ని మెయిల్లో ఐఎండిబి వాళ్ళు పంపుతారా? ఇట్స్ ఏ మాన్యువల్ ప్రాసెస్. అలా జరగకూడదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ లైక్ ఇలాంటి కమ్యూనికేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు వచ్చింది ఈ ఏపీఐ కాన్సెప్ట్ అనమాట. సో ఇదేంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఇలాంటి కమ్యూనికేషన్ జరగడానికి వీళ్ళు కొన్ని రూల్స్ రాస్తారనమాట. ఓకే. ఆ రూల్ ఏంటంటే నేను చాలా సింపుల్గా లైక్ వెరీ లేమన్ లాంగ్వేజ్ చెప్తాను. సో ప్రైమ్ వీడియో ఏమంటుందంటే ప్రైమ్ వీడియో ఒక లింక్ ఇస్తుంది. హెచ్టిటిపి ఓకే ప్రైమ్ video.com/movie name is equal to ఓకే జాన్ విక్. ఓకే. ప్రైమ్ వీడియో ఏమంటుందంటే ఓకే నువ్వేం చేస్తావంటే ఇలాగెళ్ళి మూవీ నేమ్ ఈక్వల్ టు జాన్ విక్ అని కొడితే నీకు ఇది యూఆర్ఎల్ కదా. నీకు రెస్పాన్స్ ఏమొస్తుందంటే ఇది రిక్వెస్ట్. ఇది ఒక రిక్వెస్ట్ ఏంటి యూఆర్ఎల్ అనమాట. ఇది రిక్వెస్ట్. రెస్పాన్స్ నీకు రెస్పాన్స్లో ఏమొస్తుంది? రెస్పాన్స్లో ఏదో ఒక జేసన్ ఫైల్ కావచ్చు
లేదా XML ఫైల్ కాబట్టి నీకు రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ ఏమవుతుంది? మూవీ. ఓకే. ఎస్. ఓకే. నెక్స్ట్ లింక్. ఓకే. http primevideo.com/johnwick. ఓకే. లింక్. సో ఇప్పుడు ప్రైమ్ వీడియో ఏం చెప్పొద్దంటే IMDb వాళ్ళకి నువ్వేం చేస్తావంటే డైరెక్ట్గా ఈ లింక్ని యాక్సెస్ చేయి. అంటే డైరెక్ట్గా ఈ లింక్లోకి వెళ్తే నీకు ఇలా రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ ఏంటి? నాకు కావాల్సిన ఇదే కదా రెస్పాన్స్. నాకు మూవీ ఉందో లేదో తెలియాలి. నెక్స్ట్ ఆ మూవీ యొక్క లింక్ కావాలి. సో ప్రైమ్ వీడియో ఏం చెప్పొద్దంటే IMDbకి మీరు ఈ లింక్ని యాక్సెస్ చేయండి. ఓకే. అంటే ఈ లింక్ని కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని వీళ్ళు వాట్ ఎవర్ ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు. లైక్ వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు ఎంబెడ్ చేసుకుంటారు. అలాగే ఇది ప్రైమ్ వీడియో IMDb ఇస్తే IMDb వాళ్ళు ఏం చేస్తారంటే IMDb వాళ్ళు కూడా ఒక లింక్ క్రియేట్ చేస్తారన్నమాట. అంటే వాడేమంటాడు, ఓకే మీరు నాకు ఎలా లింక్ ఇచ్చారు కదా, నేను మీకు ఇలాంటి ఒక లింక్ ఇస్తాను అని చెప్పి అప్పుడు IMDb కూడా అంటాడు, వాడు ఒక రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాడు. ఆ రిక్వెస్ట్ ఎలా ఉంటుంది? ఓకే. imdb.com/johnwick. సో imdb.com/johnwick అంటే రెస్పాన్స్లో ఏమొస్తుంది? రెస్పాన్స్లో ఓన్లీ రేటింగ్ కావాలి కదా. సో రేటింగ్. ఓకే. లైక్ సపోజ్ 8.3. ఓకే. సో ఇది రెస్పాన్స్. అంటే IMDb వాళ్ళు అంటారు, ఓకే మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు రెస్పాన్స్ ఇలా వస్తుంది. మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో IMDb వాడు ఇలా చేయమని చెప్పి ప్రైమ్ వీడియో చెప్తాడు. ప్రైమ్ వీడియో కూడా ఇలా చేయమని IMDb చెప్తాడు. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ డేటాబేస్ యాక్సెస్ అవసరం లేదు. CSV ఫైల్, ఎక్సెల్ ఫైల్ పంపాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇలా కమ్యూనికేట్ అవ్వడం వల్ల ఏంటంటే నాకు ఓన్లీ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. అంటే నాకు రెస్పాన్స్లో ఓన్లీ మూవీ ఉందా లేదా ఆ లింక్ అది తప్పించి ఇంకా ఎటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశమే లేదు. ఓకే. ఎందుకంటే ఇది హోలీ రిస్ట్రిక్టెడ్ అనమాట. ఇక్కడ కూడా అంతే. ప్రైమ్ వీడియో వాడికి కావాల్సింది ఏంటి? పలానా మూవీ యొక్క రేటింగ్ కావాలంతే. అంతకు మించి ఎక్స్ట్రా ఏ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో వాడు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే వాడికి ఈ రేటింగ్ 8.3 ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుంది. ఇంకా అంతకు మించి ఏమీ రాదు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. డేటా అనేది సెక్యూర్‌గా ఉంటది. ఓకే. ఈజీ యాక్సెస్ ఉంటదన్నమాట అందరికి. ఓకే. సో ఈ పాయింట్ అర్థమైంది కదా మీకు? సో ఇలా ఏంటంటే ఒక అప్లికేషన్ ఆర్ ఒక కంపెనీ వేరే కంపెనీతో ఆర్ ఒక అప్లికేషన్ వేరే అప్లికేషన్‌తో కంప్లీట్‌గా ఇంటరాక్ట్ అవుతదన్నమాట. సో వీటిని APIs అంటారు. ఓకే. సో మీకు చాలా లేమన్ టర్మ్స్‌లో చెప్పాను. సో ఇలా ఏంటంటే ఇలా కంప్లీట్ డిఫరెంట్ అప్లికేషన్స్ కాదు. ఈవెన్ మన ఇంటర్నల్‌గా ఉన్న అప్లికేషన్స్ కూడా ఇలా APIతో మాట్లాడుకుంటాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ IMDb వచ్చేసి వేరే టెక్నాలజీ మీద బిల్డ్ అయ్యి ఉంది. ప్రైమ్ వీడియో వేరే టెక్నాలజీ మీద బిల్డ్ అయ్యి ఉంది. అవి ఏ టెక్నాలజీ మీద బిల్డ్ అయ్యి ఉన్నాయో మనకు అవసరంలా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ వీడియోని జాంగో యూజ్ చేసి డెవలప్ చేశారు. IMDbని Node.js యూజ్ చేసి డెవలప్ చేశారు. అవునే మనకు ఆ ప్లాట్‌ఫామ్‌తో సంబంధం లేదు కదా. IMDb ఏ ప్లాట్ మీద ఉంది, ప్రైమ్ వీడియో ఏ ప్లాట్‌ఫామ్ మీద ఉందనే సంబంధం లేదు. మనకేంటి జస్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేసామా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఇది మాత్రమే కావాలి. సో దీనివల్ల ఏంటంటే డేటా అనేది సెక్యూర్‌గా ఉంటది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే అథెంటికేషన్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళిపోయి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ వస్తదా? ఇన్ఫర్మేషన్ రాదనమాట. ఇన్ఫర్మేషన్ రాకుండా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అథెంటికేషన్ అనమాట. సో మళ్ళీ అథెంటికేషన్‌లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అథెంటికేషన్స్ ఉంటాయి. ఓకే. లైక్ OAuth అని ఉంటది. OAuth అని ఉంటది. మళ్ళీ OAuth 2.0 ఉంటది. ఓకే. బేసిక్ అథెంటికేషన్ అని ఉంటది. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అథెంటికేషన్స్ ఉంటాయన్నమాట. అంటే నేను రిక్వెస్ట్ పంపించాను కదా అని చెప్పేసి డైరెక్ట్‌గా నాకు డేటా అనేది వచ్చేదన్నమాట. ఓకే. అంటే నేను ఇలా రిక్వెస్ట్ పెట్టాను కదా, నాకు అంటే ఎవరి లింక్ మీద క్లిక్ చేసినా సరే డేటా వచ్చేస్తే అలా రాదన్నమాట. సో దానికో అథెంటికేషన్ ప్రొసీజర్ ఉంటదన్నమాట. అంటే ఫస్ట్ రిక్వెస్ట్ పంపించినప్పుడు అథెంటికేట్ చేస్తది. ఓకే. నిజంగా ఇది రిక్వెస్ట్ ప్రైమ్ వీడియో నుంచి వస్తుందా? లేదా హేమంత్ పంపిస్తున్నాడా? ఆ వెరిఫికేషన్ చేసుకొని లేదు ఇది కరెక్ట్‌గానే కరెక్ట్ సోర్స్ నుంచే మనకు రిక్వెస్ట్ వస్తుందంటేనే అది అప్లై చేస్తదన్నమాట. సో దీనివల్ల ఏంటంటే సెక్యూరిటీ ఉంటది.
ఓకే, అథెంటికేషన్ ఉండడం వల్ల నెక్స్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తే డేటా సెక్యూరిటీ ఉంటుంది. ఇదే మీకు ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? కనెక్షన్ బిట్వీన్ టూ థింగ్స్ కదా. అప్లికేషన్ అంటే ప్రైమ్ వీడియో, ఐఎండిబి. సో ప్రోగ్రామెటికల్ గా మనకి ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అనేది ఈ ఏపీఐ అనమాట, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే, సో మీకు ఇది అర్థమైందా? నేను చెప్పింది ఏంటో, ఏపీఐ అంటే ఏంటో అర్థమైందా? అర్థమైంది. ఓకే, సో ఏపీఐ ఓకే. మరి మీరు ఎప్పుడన్నా రెస్ట్ ఏపీఐ అని అన్నారా? రెస్ట్ ఏపీఐ, మరి ఇదేంటి రెస్ట్ ఏపీఐ? ఏపీఐ ఓకే, ఫస్ట్ మీరు ఎప్పుడన్నా రెస్ట్ ఏపీఐ అన్నారా? అట్లీస్ట్ ఆ నేమ్ అన్నారా? లేదు. ఓకే, సో ఓకే, రెస్ట్ ఏపీ గురించి ఓకే ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి సో మనం నెక్స్ట్ మండే మనం చెప్పుకుందాం. సో రెస్ట్ ఏపీ ఏంటి, ఆ రెస్ట్ ఏపీ ఎలా వాడతాం, అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు దొరుకుతుందని చెప్తాను. ఓకేనా? ఓకే. ఓకే సరే. సో రేపు ఎల్లుండ అయితే ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి వరకు మనం ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పుకున్నామో అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో రేపు ఎల్లుండ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లాస్ వరకు వెయిట్ చేయొద్దు, మీరు నన్ను వెంటనే అడగండి. నాకు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు వెంటనే కనెక్ట్ అయ్యి నేను చెప్తాను. ఓకేనా? ఓకే. సో ఈ వీక్ ఏదైతే మనం కాన్సెప్ట్స్ చెప్పుకున్నామో అవి చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటి